అందులో ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయి అనే పరిశీలనకు నేనైతే వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్ 6 million liters per day టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 million liters శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తారంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతం గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకుముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ we are trying to be dominating. We are not here to enforce. Here we are seeking your cooperation to follow the protocols. దీంట్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్ర పేపర్ మిల్ కానీ, ఉదాహరణకి డెల్టా పేపర్ మిల్ కానీ, డెల్టా పేపర్ మిల్ క్లోజ్ అయిపోయినా కానీ జీవనదిని చంపేస్తుంది. గోస్తుని ఒక కాలం చంపేస్తుంది. అది ఎంత పొల్యూషన్ అయిపోయింది. అప్పుడు నీళ్లు ఈతలు కొట్టే ఆ గోస్తుని పాయ భీమల దగ్గర తనకు పాయ ఈ రోజున అది ఒక మురికాలంలో అయిపోయింది. భయం కూడా ఏంటంటే అలాంటివి ఇప్పుడు చూస్తూ ఉంటాం. దాని కూడా ఇక్కడ మన ఫ్యాక్టరీస్ అన్ని చూస్తూ ఉంటే పొల్యూషన్స్ మురికి, ఊళ్ళో ఉన్న మురికంతా గోదావరిలోకి వచ్చేస్తుంది. వర్షం వస్తే ఓవర్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పుష్కరాలని కండక్ట్ చేయడం అంటే చాలా సాహసోపేతమని చెప్పారు. ఇది మనం సరిగ్గా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. ఇప్పుడు మనం దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీలో ఉన్న ఏవైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరు, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అది కూడా మాకు చెప్తుంది. కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చెక్స్ జరుగుతున్నాయి లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డెవలప్. మీరు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా, కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టార్షన్ విధానాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు లెట్ us have a dialogue with each other and what you could do, and in the same way
ఐఎమ్ ఓపెన్ టు డైలాగ్ ఆల్సో. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అనేది కూడా మేము ఒకసారి చెప్పమని కోరుకుంటాం. సో కలెక్టర్ గారిని ఇన్చెక్ చేయండి. చూపిస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయగలరు అంటే నాకు ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. దాన్ని నేను పిఠాపురంలోనే నేను ఫేస్ ఇది కూడా అడిగేవాడు. అఫ్కోర్స్ మనకి కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ బికమింగ్ పొలిటికల్ ఇష్యూ. మీరు తీసుకుంటున్న ఈ మిటిగేషన్ మెజర్స్ when you are doing it truthfully, when you are committed, when you are following the norms, as well as let them, the end party, the other party, let them get exposed. వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది. దాన్ని నేను చెప్తున్నప్పుడు ఏమొస్తుందంటే ఇండివిజువల్ చెప్తుంటే నేను ఎందుకు వేసుకొస్తున్నప్పుడు అందుకనే కృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రతిపాదనతో వచ్చాను. అందుకని మీరు అలాంటి ఎదుర్కొంటే మేబీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మీరు ఇలా చేస్తే అందరికీ ఉపయోగం. అంటే మన వరకు ఉంటుంది కానీ సామాన్య ప్రజలకు తెలియదు కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ఇది వెళ్ళిపోతుంది సార్. ఏంటంటే మా ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. అందరూ దానికి అవకాశం ఉండదు కదా. దానికోసం ఆ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసం ఇటువంటి సమావేశాలు ఏర్పాటు వాళ్ళు చూసారనుకోండి కళ్ళారా మీ మీద కూడా నమ్మకం ఉంటుంది. ఎటువంటి అపోహ దూరం ఏదైతే మీరు అధికారుల బృందాలు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మేము చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్టివ్ కావాలి చెప్పలేదు, కానీ మీరు ఒక అధికారులతో సమన్వయం చేసుకోవాలి. స్థానిక అధికారులతో ఆర్డీఓతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వట్లేదు రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ మేము ఇవన్నీ విలేజెస్ అందరినీ స్టూడెంట్స్ని పొలిటీషియన్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఫ్యాక్టరీ విజిట్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలందరూ మేము ఫ్యాక్టరీ విజిట్ చేసిన ఎస్సీపీ ఎట్లా రీసెర్చ్ ఎట్లా ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ముందు వేదిక అందించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక నమస్కారం. నా పేరు విజయ్ కుమార్ గారు. నేను ఠాగూర్ ల్యాబొరేటరీస్లో డైరెక్టర్ ఆపరేషన్ చూస్తాను సార్. నేను మాది ఏంటంటే జనరల్ సార్, జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని కరెక్ట్గా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. యూటిలిటీ కానీ వాటికి కానీ సంబంధించి మాది అంటే ప్లాంట్లో ఉన్న డిశ్చార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిమితం తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా ఈజీబీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో తాల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా